Now 19th structure. Let's see the 19th structure. What this structure? The structure is I feel like. I feel like. I feel like we have to use V1 plus inform. V1 plus inform plus something. This is the structure. I feel like. Okay. So let's see how we can use this structure. The usage of this structure. This structure is used for the structure is used to express a personal desire wish. This structure is used to express a personal desire or wish. దేనికి యూజ్ చేస్తామంటే దీన్ని మన యొక్క పర్సనల్ డిజైర్ కోరిక కానీ మన యొక్క ఇష్టాలను కోరికలను తెలియజేయడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఐ ఫీల్ లైక్ ది బెస్ట్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు అస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ దిస్ స్ట్రక్చర్. ఐ ఫీల్ లైక్. ఓకే, కోరికల్ని మన యొక్క ఇష్టాలను తెలియజేయడానికి ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్, ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఏ వాక్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఏ వాక్. నాకు వాకింగ్కి వెళ్ళాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ having a cup of tea. నాకు ఒక కప్ టీ తాగాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ టేకింగ్ ఏ న్యాప్. కాసేపు నాకు నిద్రపోవాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ లిసనింగ్ టు మ్యూజిక్. నాకు మ్యూజిక్ వినాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ టేకింగ్ రిలాక్సేషన్. తీసుకోవాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎ స్విమ్. నాకు స్విమ్మింగ్కి వెళ్ళాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ డూయింగ్ యోగా. నాకు యోగా చేయాలనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ క్విట్టింగ్ స్మోకింగ్. నాకు సిగరెట్ మానేయాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ద బీచ్. బీచ్కి వెళ్ళాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ విజిటింగ్ మ్యూజియం. నాకు మ్యూజియంకి వెళ్ళాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ డ్రాయింగ్ సమ్ పిక్చర్స్. నాకు కొన్ని పిక్చర్స్ డ్రా చేయాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ ప్లేయింగ్ క్రికెట్. నాకు క్రికెట్ ఆడాలనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్.
నాకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనిపిస్తోంది. లైక్ టాకింగ్ లైక్ ఏ ప్రో. ఒక ఎక్స్పర్ట్ మాట్లాడినట్లుగా మాట్లాడాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ బయింగ్ ఏ న్యూ మొబైల్. నాకు ఒక కొత్త మొబైల్ కొనుక్కోవాలని అనిపిస్తోంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ డిజైర్స్ ఆర్ విష్. మన యొక్క విషెస్ని, మన యొక్క డిజైర్స్ని ఈ చెప్పటానికి చక్కటి స్ట్రక్చర్ అన్నమాట ఇది. దిస్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు అస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. బై సీయింగ్ దిస్ స్ట్రక్చర్ యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ యూ కెన్. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయాలనుకుంటే అన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయొచ్చు దీని హెల్ప్తో, ఈ యొక్క స్ట్రక్చర్ హెల్ప్తో. ఓకే, దిస్ స్ట్రక్చర్ ఈజ్ ఐ ఫీల్ లైక్. ఆఫ్టర్ ఐ ఫీల్ లైక్ వీ హ్యావ్ టు యూస్ V1. ఐ ఫీల్ లైక్ తర్వాత ఏం యూస్ చేయాలండి? V1 యూస్ చేయాలన్నమాట. ఓకే, మన పర్సనల్ డిజైర్స్ కానీ మన పర్సనల్ విషెస్ కానీ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇతరులకు ఇది బెస్ట్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.